నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోల్ ఇండియా సంస్థ సహకారంతో తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి 2.48 కోట్లతో వైద్య పరికరాలను తీసుకువస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం విజయం. ఈ విషయాన్ని నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మున్సిపాలిటీలో ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్న మహిళలను సత్కరించడం మంచి ప్రోత్సాహం. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవంలో తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి. సీఎం సహాయ నిధి రాష్ట్ర ప్రజలకు ఓ సంజీవని. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 42 మందికి 23.64 లక్షల చెక్కుల పంపిణీ. కోల్ ఇండియా సంస్థ సహకారంతో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలకు 2.48 కోట్ల సిఎస్ఆర్ నిధులను కేటాయించినట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెనాలి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. తల్లి పిల్లల వైద్యశాలలోని సమావేశం హాలులో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు 2.48 కోట్ల సిఎస్ఆర్ నిధులను వైద్య సామాగ్రి కోసం కేటాయించినట్లు చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన 40 ఎక్విప్మెంట్స్ అడిగారని, టెండర్ పూర్తయిందని, త్వరలో తెనాలికి పంపిస్తామని డాక్టర్ పెమ్మసాని చెప్పారు. జిల్లాలో గుంటూరు, తెనాలి గుర్తింపు పొందిన వైద్యశాలలుగా ఆయన చెప్పారు. ఈ హాస్పిటల్లో మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. మంచి స్పెషలిస్టులు ఉన్నారని, సరిపడే ఎక్విప్మెంట్స్ ఇప్పటి వరకు లేవని, వాటిని సమకూర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలోని పెద్దల సహకారంతో గ్రామీణాభివృద్ధికి డాక్టర్ పెమ్మసాని కృషి చేస్తున్నారని అన్నారు. డాక్టర్ పెమ్మసాని చొరవతో వైద్యశాలకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్, అల్ట్రాసౌండ్ మిషన్లు, ఈసీజీ మిషన్లు, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, మల్టీపారా మానిటర్లు మంజూరవ్వడంపై పలువురు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్లో మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కానీ, ఆబ్స్టెటిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, జనరల్ సర్జరీ, మంచి స్పెషలిస్టులు ఉన్నారు. అయితే వీళ్ళు అన్ని రకాల సర్జరీస్ చేయాలంటే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటేనే చేయగలరు. లేదంటే వీళ్ళని కొన్ని మినిమల్ సర్జరీస్ ఇక్కడ చేసి జనరల్ హాస్పిటల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తాము. అందుకని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, వీళ్ళకి ఆల్రెడీ స్కిల్, మంచి డాక్టర్స్ ఉన్నారు. నిమ్స్ నుంచి వచ్చిన ఆయన ఉన్నారు డాక్టర్. మంచి ఎక్విప్మెంట్ ఇస్తే ఇక్కడే సర్జరీస్ అన్ని చేసుకొని గుంటూరుకు వెళ్లకుండా, జీజీహెచ్ మీద భారం పడకుండా ఈ ప్రాంతంలో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు రివ్యూ చేస్తే వీళ్ళు దాదాపు 40 ఎక్విప్మెంట్స్ మమ్మల్ని అడిగారు ఆ రోజున. అంటే ఈఎన్టీ ఎండోస్కోప్స్ కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే మిషన్, అడ్వాన్స్డ్ డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్స్, అదేవిధంగా హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఒక 2, ఈసీజీ మిషన్స్, ఆపరేషన్ థియేటర్స్లో 5 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్స్ కావాలని అడిగారు ఒక 4. ఇప్పుడు ఒకటే ఉంది. ఉండటానికి 5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నా ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్ ఒకటే ఉంది. కానీ మిగిలిన 4కి, అదేవిధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఫోటోథెరపీ యూనిట్స్ పిల్లలకి, ఇట్లా ఒక 40 రకాల ఎక్విప్మెంట్ అడిగారు. ఆ 41 రకాల ఎక్విప్మెంట్ని కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా 2.5 crores ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టెండర్ అయిపోతుంది. ఇంకొక 1-2 monthsలో టెండర్ అయిపోయిన వెంటనే ఆ 40 ఎక్విప్మెంట్ వీళ్ళకి తెనాలి హాస్పిటల్కి ఇస్తామని, ఇది కూటమి ప్రభుత్వ విజయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇందులో అంటే కోల్ ఇండియా అభివృద్ధి జరగాలి. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా వస్తే, మరి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 2,50,00,000 రూపాయల ద్వారా 40 పరికరాలను ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమైతే దాన్ని ఉపయోగించుకునే నిమిత్తం ఈ రోజున తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మనం భావిస్తూ, మరి ఇప్పుడే ఏ రకమైనటువంటి దాదాపు పేషెంట్స్ ఇప్పుడు మళ్ళీ 300 మంది నెలకి ఇక్కడ డెలివరీ జరుగుతూ ఉంది.
అంతేకాదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ని ఇక్కడే స్టార్ట్ చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో, ఇది 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆ రకంగా మనం ఎప్పుడు కూడా ప్రజలకు ఏ రకంగా సహాయం చేయాలి, వైద్యాన్ని ఏ రకంగా అందివ్వాలి, ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడాలి, ఇలాంటి మౌలికమైనటువంటి అంశాలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్న మహిళలను సత్కరించుకుని ప్రోత్సహించడం గొప్ప విషయమని తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి అన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల్లోని సేవా నిరతిని గుర్తించి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయటం బాగుందన్నారు. మహిళలకు ఇంటి వ్యవహారాలతో పాటు ఉద్యోగం అదనపు బాధ్యతగా చెప్పారు. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రాణిస్తున్న మహిళలను గురించి సత్కరించడం అభినందనీయమన్నారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ మహిళల ప్రాముఖ్యతను వివరించారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉత్తమంగా రాణిస్తున్న మహిళలను సత్కరించినట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఆచంటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో మహిళలందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో సబ్ కలెక్టర్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశాము. సబ్ కలెక్టర్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని టైంని అడ్జస్ట్ చేసుకొని మా కోసం రావడం చాలా సంతోషకరం. మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్న చిన్న చిన్న గేమ్స్, ఎలక్యూషన్స్, చెస్ కాంపిటీషన్స్ లాంటివి కండక్ట్ చేసాము. 1 గంట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈరోజు సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ బహుమతి ప్రదానోత్సవం చేస్తున్నాము. మహిళలందరినీ మనం గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎదగాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే సంకల్ప బలం ఉండాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా మహిళలుగా ఉండి ఈ ప్రోగ్రాం జరిపించడానికి మేము ముందుకొచ్చాము. కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం తెనాలిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అందరి మహిళల్ని గుర్తించి వారి సేవలని, వాళ్ళ యొక్క సేవా నిరతిని గుర్తించి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాటిని పార్టిసిపేట్ చేసేలా చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళని సత్కరించుకోవడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. జనరల్గా ఆడవాళ్ళకి ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగం అనేది కూడా అదనపు బాధ్యత. ఆ అదనపు బాధ్యతలో భాగంగా వాళ్ళు దాన్ని ఇష్టంగా చేస్తూ ఇప్పుడు ఈరోజు మనం విన్నాం ఇక్కడ ఈ డ్వాక్రా స్టాల్ని ఏర్పాటు చేశారు. అందులో సంబంధిత డిపార్ట్మెంట్ ఏపీఎం గారు వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తారనేసి మోటివేట్ చేస్తూ వాళ్ళకి బిజినెస్ లాస్ట్ టైం మనం సరస్సుని ఏర్పాటు చేసుకున్నాం మన గుంటూరులో. ఆ సరస్సులో కూడా వీళ్ళందరికీ కూడా మహిళలతో నడపబడేటటువంటి ఈ స్టాల్స్ని అక్కడ కూడా ఏర్పాటు చేసి మంచి ఆదాయాన్ని వాళ్ళందరూ కూడా పొంది ఉన్నారు. సో ఆ రకంగా మహిళలు బయటికి వచ్చి వాళ్ళ ఎబిలిటీని, వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ చక్కగా ప్రతి రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి మహిళలందరినీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళని అభినందించడం, గౌరవించడం, అలాగే సత్కరించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం సీఎం సహాయ నిధి రాష్ట్ర ప్రజలకు ఒక సంజీవిని అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక చెంచుపేట మార్కెట్ యార్డ్లో శనివారం మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేంద్రం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా 42 మంది లబ్ధిదారులకు 23.64 లక్షలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 6 కోట్ల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెనాలి నియోజకవర్గంలోనే సీఎం సహాయ నిధి చెక్కులను అత్యధిక శాతం అందజేస్తున్నట్లు పెమ్మసాని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇస్తున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో దాదాపుగా 6 కోట్లకు పైగా ఒక తెనాలి నియోజకవర్గంలోనే ఇలాంటి ఎంతో మంది 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా వారికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. మీరందరూ చప్పట్లతో ఒకసారి. ఎందుకంటే నాకు తెలిసి
ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి లేదు, చాలా తక్కువ. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటివి అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, హాస్పిటల్స్ బాగు చేస్తూ ఉన్నాం. వాటన్నిటితో పాటు ఇంకా భారమైనా కూడా ఈ విధంగా ఇలా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈ మంచి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకొని దీన్ని 10 మందికి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరి మధ్య ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ చేయటంలో ఇవన్నిటికీ మీరు ఇచ్చే అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు రాజా గారు ఇవన్నీ ఫాలో అప్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా చేయటంలో రాజా గారిని కూడా మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ లేకపోతే అసలు అక్కడికి వెళ్ళదు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా. కాబట్టి వారధులైన వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారని మొత్తానికి గోపి గారికి సెక్రటేరియట్ తీసుకెళ్ళి ఇవన్నీ చేయించుకొస్తున్నందుకు ఇవంతా మీరు ఇక్కడ నుంచి మంచి నాయకులను ఎన్నుకోండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. పట్టణ గంగానమ్మపేటలో ఒక భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని డాక్టర్ హనుమంతరావు హాస్పిటల్ రోడ్డులోని 4 అంతస్తుల భవనంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులోని ఇంటిలో వచ్చిన మంటలు ఇతర రూములకు వ్యాపించాయి. పొగలు రావడంతోనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సమీప భవనంలోంచి ముందుకు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత లోపలికి వెళ్లి పూర్తిగా ఆపేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్టు లీడ్ ఫైర్మెన్ శివరామప్రసాద్ తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై ఇంకా పరిశీలించలేదని గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ యజమాని రాజా చెప్పారు. ప్రమాదం తప్పిపోవడంతో చుట్టుపక్కల నివాసాల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ నుంచి ఈ గంగానమ్మపేటలో ఈ గిఫ్ట్ ఆర్టికల్ దీంట్లో 3rd ఫ్లోర్లో ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ ఉందండి. ఆ మెసేజ్ ప్రకారం వెంటనే మేము వెహికల్తో వచ్చేసాము. వచ్చేటప్పటికి 3 రూముల్లోనూ ఫైర్ క్యాచ్ అయ్యి ఫైర్ అవుతుందండి. పక్క బిల్డింగ్ నుంచి ముందు దాన్ని క్లోజ్ చేస్తూ మేము సెంటర్కి ఇంట్లోకి ఇంకో లైన్ వేసుకొని పైకి వెళ్ళి కంప్లీట్ క్లోజ్ చేసామండి. ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్పి యజమాని చెప్తున్నారండి. షార్ట్ సర్క్యూట్ అని మేము కూడా దాన్ని భావిస్తున్నాం. వేరే అవకాశం ఏం లేదు. కిందకి కానీ పైకి కానీ ఎక్స్టెన్షన్ ఏం లేదండి. కిందకి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగుండేది. ప్రస్తుతానికి మాత్రం సేఫ్ అండి. పైన ఎవరు లేరండి. ఆ సందర్భంలో ఎవరు లేరు. అందరూ వాళ్ళ ఇంట్లోంచి కిందకు వచ్చేసి కింద ఉన్నారండి. జరిగినప్పుడు ఏం లేదు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల మొత్తం వ్యాపించింది. పొగలు రావడంతో మనకి ఫోన్ వచ్చిందండి. వీళ్ళ పక్క వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. హుటాహుటిన రావడం జరిగింది. ఇది కంప్లీట్ చేశాం. నా పేరు రాజా, హనుమంతరావు హాస్పిటల్ ఆపోజిట్ 3rd ఫ్లోర్లో ఉంటానండి. నాది గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారం. షాప్లో ఇంట్లో ఫైర్ అయినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. షార్ట్ సర్క్యూట్తో ఫైర్ అయింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఫోన్ చేసాము. వాళ్ళు సకాలంలో స్పందించి మంటలార్పారు. అందరికీ ధన్యవాదాలు. సార్, ఇంట్లో నుంచి కట్టుబట్టలతో తప్పితే ఏమి బయటికి తెచ్చుకుంది లేదు. ఎంత జరిగిందంటే ఏమి నేను చెప్పలేను, తెలవదు. అది చూసుకుంటేనే ఏం పోయిందో, ఏం కాలిందో, ఏం మిగిలిందో కూడా తెలవదండి. ఒక వైద్యురాలి సేవలతో స్వస్థత పొందిన మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించుకోవడం గొప్ప విషయమని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాన్ని చూడలేదని డాక్టర్ శారద ఔన్నత్యానికి ఇదే నిదర్శనమని అన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలు శనివారం ఓ అరుదైన కార్యక్రమానికి వేదిక అయింది. పట్టణంలోని D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా జీవనశైలి వ్యాధులు, క్యాన్సర్ స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ పరీక్షలను ఉచితంగా చేపడుతూ వ్యాధులకు చికిత్స చేస్తూ ఉచిత మందులను పంపిణీ చేస్తున్న సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారదకు అభినందన సత్కారమే ఈ అరుదైన వేదిక. సత్కారం చేసిన వారంతా డాక్టర్ శారద దగ్గర చికిత్స పొందిన మహిళలే కావడమే విశేషం. ఆమె చేసిన పరీక్షలు, చికిత్స, మందులతో స్వస్థత పొందిన వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఏర్పాటుకు చేసిన సభకు శ్రీదేవి అధ్యక్షత వహించారు. సోమసుందరపాలెం, తేలప్రోలు, నందివెలుగు, కూచిపూడి, బీసీ కాలనీ, చిన్నరావూరు, వైకుంఠపురంకు చెందిన వైద్య లబ్ధిదారులైన మహిళలు గ్రూపులుగా డాక్టర్ శారదను సత్కరించుకున్నారు. తల్లిలా తమకు పరీక్షలు చేసి చికిత్సనిచ్చి స్వస్థత కలిగేలా చూశారంటూ తమ తమ అనుభవాలను వేదికపైన పంచుకున్నారు. ఆమె రుణం తీర్చుకోలేమని గద్గద స్వరంతో చెప్పారు. ప్రమీళ అనే మహిళ మాట్లాడుతూ తనకు 50,000 రూపాయలు విలువైన శస్త్రచికిత్సను డాక్టర్ శారద ఉచితంగా చేశారని చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన
అయిన ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డాక్టర్ శారద చేస్తున్నటువంటి సేవలను వెలకట్టలేనివని చెబుతూ ఆమె సేవలకు మీరు చూపిన అభిమానం సంతోషంగా ఉందన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్ శారద మాట్లాడుతూ మీరంతా ఆరోగ్యంగా ఉండి వాడుతున్న మందుల అవసరం లేదన్న రోజు తనకు నిజమైన మహిళా దినోత్సవంగా చెప్పారు. విఎస్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏ రాజశ్రీ, గోల్డ్ షాప్ దీప్తి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తల్లి ఆరోగ్యం ఉండాలనేది మరి డాక్టర్ గారి యొక్క మరి మెయిన్ లక్ష్యం. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవాలమ్మా. డాక్టర్ గారు చెప్పేటువంటి మాటలు చక్కగా వినండి. వారు మెడిసిన్స్ కూడా ఎక్కువ రాయరు, చాలా తక్కువ మెడిసిన్. మనం ఏమనుకుంటామంటే ఎక్కువ మెడిసిన్స్ రాస్తే ఎక్కువ మంచి డాక్టర్ అనుకుంటాం. అలా కాదు. ఎక్కడైతే మెడిసిన్స్తో సంబంధం లేకుండా మరి మీరు తీసుకునేటువంటి ఆహారం కోసమే వారు ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టండి. మీరు దానితోటే మీకు ఇమ్యూనిటీ వస్తుందని చెప్పేసి, అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఇమ్యూనిటీ, మనం పొందేటువంటి ఇమ్యూనిటీ, 2 ఇమ్యూనిటీలు ఉంటాయి. అంటే తల్లిదండ్రులు వారసత్వం కొద్ది ఇమ్యూనిటీ ఇస్తారు, తర్వాత మనం తినడం ద్వారా వచ్చేటువంటి ఇమ్యూనిటీ. ఏ సపోర్ట్ లేకుండా తెనాల్లో నిలదొక్కున్నది నేనే అని ఇప్పటికీ నాకు గర్వంగానే ఉంటుంది. ఆ గర్వం ఉండబట్టే ఇంత ప్రయాణం, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఈ సమాజం నన్ను ఎంత అణిచివేయాలని చూసినా కానీ ఇక్కడ దాకా ప్రయాణించానండి. అలాగే దాదాపు 20-25 ఏళ్ళుగా కూడా మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అవసరమై పిలిచినా వెళ్ళాను. అలాగే రూరల్ పిహెచ్సిస్కి అవసరమైన వెళ్ళాను. ఎవ్వరు పిలిచినా. ఇంకా ఇవన్నీ కాదు, కోవిడ్ అప్పుడు అందరూ కూడా ఎవరు ఒకరికొకరు కాని రోజుల్లో తెనాలి మొత్తానికి తెనాలి నాది అనుకుని నేను మరణానికి సిద్ధమై వెళ్ళాను ఒక మగాళ్ళలాగా. మరి ఎవరు వెళ్తారండి బయటికి? అలా వెళ్ళాను. ఇవన్నీ నాకు నేనే చెప్పుకోవడం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకంటే నేను చేసి చెప్తే కానీ తెలియని రోజుల్లో ఉన్నాము. అలాగే ఇట్లా ఈ స్క్రీనింగ్ అనేది మొదలు పెట్టాక ఈ 4 నెలల్లోనే, అంటే పాతది చాలా ఉంది, దాదాపు నేను ఇప్పుడు 1,00,000 మంది దాకా కూడా ఆడవాళ్ళని చూడటం జరిగింది. సత్యసాయి సేవలు మొదలైన దగ్గర నుంచి, నేను పుట్టపర్తి వెళ్ళిన దగ్గర నుంచి పెదనందిపాడు మండలం కానీ పుట్టపర్తి ఆ గ్రామాల్లో చేయటం కానీ ఇక్కడ కానీ మొత్తానికి దాదాపు 1,00,000 మంది పైగానే స్త్రీలను నేను స్క్రీనింగ్ చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా తెనాల్లో చేసి ఒక 1,800 మంది క్యాన్సర్లోకి పడబోయే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాను. వెరికోస్ వెయిన్స్ బాధితుల కోసం ఈ నెల 9వ తేదీన తెనాలిలో ఉచిత వైద్య శిబిరం జరగనుంది. ఆ వివరాలను రోటరీ క్లబ్ బాధ్యులు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, సుశ్రుత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సౌజన్యంతో జరిగే వైద్య శిబిరం కరపత్రాన్ని రోటరీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాలులో 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర చెప్పారు. శిబిరంలో బుడిపలు ఉండే నరాలు, సన్నని నరాలు, కాళ్ల పాదాలకు పుళ్ళు, వాపు, వాచిన నరాలకు సంబంధించి 5,000 రూపాయల ఖరీదైన పరీక్షలను ఉచితంగా చేస్తారని తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకుని వెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని వివరించారు. అవసరమైన రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలక్ట్ గుమ్మడి ప్రసాద్, హైదరాబాద్ ఏషియన్ హాస్పిటల్ కోఆర్డినేటర్ మధు, తిరుమల శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో ఈ కన్వెన్షన్లో, అంటే బస్ స్టాండ్ అవుట్ గేట్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ కన్వెన్షన్లో ఉచిత వెరికోస్ వీన్స్ దీని మీద వైద్య శిబిరం ఒకటి నిర్వహిస్తున్నాం. ఇది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి పరీక్షలన్నీ కూడా సుమారుగా 5,000 రూపాయలు విలువ చేసే పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అవసరం వచ్చిన వారికి ఆపరేషన్లు ఏమైనా ఉంటే హైదరాబాద్ తీసుకెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేసి మళ్ళీ పంపించే బాధ్యత కూడా ఏషియన్ హాస్పిటల్ తీసుకుంటారు. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వెరికోస్ వెయిన్స్ తోటి బాధపడేవాళ్ళు ఈ క్యాంపుకు వచ్చి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ మా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, సుశ్రుత ఫౌండేషన్ సంయుక్తంగా ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం మన తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్ నందు ఈ నెల 9వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల నుండి ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ నుండి నిర్దేశకులైన డాక్టర్స్
వచ్చి మీకు ఉన్న కాళ్ళ వాపులు కానీ కాళ్ళ నరాల వాపులు అట్లాగే అరికాళ్ళ తిమ్మెరలు అరికాళ్ళకి సంబంధించి పుళ్ళు పడినా కానీ ఈ నరాలు సిట్ల నరాలు వీటన్నిటికీ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు చేయటం కోసం 5,000 రూపాయల విలువైన పరీక్షలు ఉచితంగా చేస్తారు. తదుపరి ఎవరికన్నా ఆపరేషన్ ఏర్పాటు చేయవలసి వస్తే ఆపరేషన్ కూడా ఉచితంగా హైదరాబాదు తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేస్తారు. రోగితో పాటు వారికి ఒక సహాయకుడు కూడా ఉండవచ్చు. ఇద్దరికి అక్కడ భోజన ఏర్పాట్లు కానీ ఇవి కానీ వారే చేసి ఆపరేషన్ చేసి శుభ్రంగా పంపిస్తారు. ఇంతకుముందు 3 సార్లు ఈ వెరికోస్ మీద ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో 7 కొండల స్వామికి 7 శనివారములు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని 37వ శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 6వ పర్యాయం 7 శనివారాలు నిర్వహిస్తామని శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం బాలాజీరావుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేపథ్యంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలను ఆలపించారు. పలువురు భక్తులు సుమారు 15 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుంచి భూదాన విరాళం సేకరిస్తున్నామని భక్తులు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ సభ్యులు రొంబిచర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కోట రవిశంకర్, వెచ్చా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చు లీలాప్రసాదరావు, సంకీర్తన బృందం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. గానామృత కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తితో ఆరాధించడమే కాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ కూడా ఆంజనేయ స్వామి వారిని కూడా మనం పూజించుకోవడం చాలా సంతోషకరం. ఈ 7 పర్యాయాల పాటు ఈ గానామృత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వికానస శ్రీనివాస ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ పర్యాయం 2వ వారం మనం ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 6వ పర్యాయంలో మనకి ఎంతో విశేషమైన పర్వదినాలు కూడా మనకి రాబోతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థులకి పరీక్షల నేపథ్యంలో అలాగే అన్ని తరగతుల విద్యార్థులకి కూడా పరీక్షలు రానున్న నేపథ్యంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా 15వ తేదీ ఆదివారం ఉదయం ఇదే ప్రాంగణంలో మనం పరీక్షా కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు విశేషంగా పాల్గొని హైగ్రీవ స్వామికి విశేషంగా పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన ఆధ్వర్యంలో 15వ తేదీన అదే రోజు ఉదయం పూట మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి సూచించారు. కాలేజీలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్ ఉమెన్స్ ఫోరం, ఏపీఏఎస్ఎఫ్, ఏఎస్ఎన్ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్ అనే నినాదంతో ఏర్పాటు చేసిన వేడుకలను కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి ప్రారంభించారు. మహిళలు సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారమని, విద్యా అవకాశాల ద్వారా మహిళలు అన్ని రంగాలలో అగ్రస్థానానికి ఎదుగుతున్నారని తెలిపారు. కుటుంబం, సమాజం, దేశ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని చెబుతూ తగిన ప్రోత్సాహం కల్పించాలని అన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళల ప్రతిభ, ధైర్యం, సాధనలను గుర్తు చేసుకునే రోజుగా చెప్పారు. మహిళలు విద్య, వైద్యం, సాంకేతిక రంగాలతో పాటు ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. యువతులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమాజంలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలను సత్కరించారు. మిస్ ఏఎస్ఎన్ పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ వంటి వినోదాత్మక ఆటలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థినులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు జి నందగోపాలకృష్ణ, కె
కళ్యాణ్ చక్రవర్తి, ఏపీటీఏ ఏపీ స్టేట్ బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కె హిమబిందు, ఏపీఏ ఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ మెంటర్ పి భార్గవి పర్యవేక్షించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మా కళాశాల ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో మా అధ్యాపకులు మరియు విద్యార్థులను ప్రత్యేకంగా చాలా ప్రోగ్రామ్స్ పెడతాం జరిగింది. ఫ్యాషన్ షో, అలాగే మిస్ తెనాలి, మిస్ ఏఎస్ఎన్, అలాగే షటిల్, అలాగే క్యారమ్స్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెడతాం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి చేయటానికి మాకు సహకరించిన మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు, అలాగే సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి గారు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది మా కళాశాలలో. విద్యార్థులు వివిధ రకాల స్టాల్స్, సుమారుగా 25 స్టాల్స్ పెట్టారు. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫన్ గేమ్స్ అని అన్నీ కూడా విద్యార్థులు వాళ్ళ యొక్క కొన్ని సొంతంగా ఐడియాస్తో కొన్ని గేమ్స్ పెడతాం జరిగింది. సో వాళ్ళ యొక్క నైపుణ్యతని వెలికి తీయటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎంతో చక్కగా దోహదపడతాయి. అలాగే మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, ఎక్కువే, గొప్పవాళ్ళు, ఉన్నత స్థితిలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా కళాశాలలో ఉన్న ఎక్కువగా మాకు 400 మంది పిల్లల్లో సుమారుగా 325 మంది పిల్లలు ఆడపిల్లలే ఉన్నారు మా కళాశాలలో. అలాగే అధ్యాపక సిబ్బందిలో కూడా లేడీసే ఎక్కువ మాకు. సో వీళ్ళందరూ యొక్క చక్కగా అందరూ వివిధ విభాగాల్లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభ కనపరచడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఘన సత్కారము మరియు మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించి ఈ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులను ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వివిధ రంగాల్లో గుర్తింపును పొందిన మహిళలను సత్కరించడం స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గరలోని ఈ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభకు క్లబ్ అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఇదర వెంకట పూర్ణచంద్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వివిధ రంగాల్లోని ప్రముఖులైన డాక్టర్ డి శారద, గుంటుపల్లి నిర్మల, రమేష్ పాలడుగు, జయనాగలక్ష్మి, సండ్రపాటి జ్యోత్స్న, ఎర్రు స్వాతి, తాడిబోయిన విజయలక్ష్మి, వాసిరెడ్డి, ప్రియబాదేవి, డాక్టర్ విలువోలు ఇందిరా, రావూరి పద్మలను సత్కరించారు. కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. భూమిని తీసుకోండి, భూమాత అంటున్నాం అంటే మహిళ శబ్దం వినిపిస్తుంది అక్కడ కూడా. అంటే పంచభూతాల సాక్షిగా ప్రపంచం కాదు, అసలు ఈ యొక్క మొత్తం మన యొక్క సమాజంలోనే కాకుండా ప్రపంచంలోనే కాకుండా విశ్వం ఏమంటారు దాన్ని, మొత్తం విశ్వం అంతా కూడా మనకు కనిపించే ధ్వని, పలికే మాట ముందు మహిళతోనే వస్తుంది. అంతే కదమ్మా. భార్యాభర్తలు అంటున్నామా, భర్త భార్య అంటున్నామా? భార్యాభర్తలు ఫంక్షన్కి వస్తున్నారు, మనం ఏమని పిలుస్తున్నాం, ఏమని చెప్తాం? భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అని చెప్తాం కదా. తల్లి తండ్రి ఇద్దరు వస్తున్నారన్నమా, తండ్రి తల్లి వస్తారని చెప్తామా? తల్లి తండ్రి అని చెప్తాం.
ఇక్కడ కూర్చున్న పూర్ణచంద్ర గారు కానీ మా తమ్ముళ్ళంతా ఉన్నారు, చూస్తున్నారు, అక్కేంటో మాట్లాడుతున్నారు. మా శారద గారు చెప్పారు, ఇంకా ఆమె చెప్పింది తర్వాత ప్రస్తావిస్తున్నాను. శారద గారు మాకు ఒక ఏమంటారు ఆదర్శవంతులనే కాకుండా మాకన్నా చిన్న వయసైనా నేను ఎంతో రాజకీయాల్లో ఎన్నో రివార్డులు తెచ్చుకున్నా శారద గారు చేసిన సర్వీస్ని నేను మెచ్చుకుంటాను. అంతేకాకుండా మా బంధువులు కూడా గౌరవపడతాను. ముకుందరావు గారికి సొంత మేనమామ మనవరాలు, ఆమె సొంత డబ్బుతోటి చేస్తున్నారు, అందుకే మనం మెచ్చుకోవాలి. పెద్దగా ఏమీ ఆశించకుండా ఆమె సొంత డబ్బుతోటి సొంత ప్రాపర్టీని సొంత ఇంటిని ఇచ్చి దానిలో నడుపుతున్నారు. అందుకోసం శారద గారిని మనం అంతా కూడా అభినందిస్తాం. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ హాల్ ఇంత బాగా కట్టాడు మన ముఖ్యమంత్రి. ఈ ఫంక్షన్ హాల్లో ఎంతమంది ఉన్నారంటే వేల మంది అక్కర్లేదు. గంగిగోపాల్ గరిడైన చాలని నిష్ణాతులైన వ్యక్తిని సెలెక్ట్ చేశారు. కాబట్టి మహిళలు వివిధ రంగాల్లో సమాజంలో సేవ చేస్తూ అలాగే తన పక్కన ఉన్నటువంటి వారి అభివృద్ధికి పాటుపడుతూ ఎవరైతే అలా సమాజంలో పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి మా రోటరీ ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ప్రారంభించాము. ఈరోజు మహిళ అంటే ఏ ఇంట్లో ఉన్న మహిళ ఉన్న ఇంటికి లేని ఇంటికి ఎంత తేడా ఉంటుందో అందరికీ తెలుసు. అట్లానే మా రోటరీ గవర్నర్ రాంప్రసాద్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఏ మీటింగ్కి వచ్చినా కానీ క్లబ్లో మహిళలు ఉండాలని చెప్పేసి ప్రెజర్ చేసేసి క్లబ్లో మామూలుగా మహిళలను చేర్చడం కోసం ఆయన బహుమతులు కూడా ప్రకటించడం, ఆ బహుమతులు ఇవ్వటం అంటే మహిళలు వల్ల ఎంత ఏ సంస్థ అయినా ఎంత ముందుకెళ్ళిద్ది అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. ఏ ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ అక్కగా కానీ భార్యగా కానీ కూతురుగా కానీ ఎన్నో విధాలుగా ఒక మగవాడికి అండగా ఉండేది ఒక మహిళ. అటువంటి మహిళా బలని ఇవాళ మేము సన్మానం చేసుకోవటం. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ప్రయత్నించాలని పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ డి జీవనలత సూచించారు. మహిళ ఆర్థిక స్వావలంబన సాధించగలిగితే కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలరని అభిప్రాయపడ్డారు. పట్టణ గంగానమ్మపేటలోని ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లోని మహిళా ప్రముఖులు హాజరయ్యారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్వశక్తితో ఎదగాల్సిన ఆవశ్యకతను డాక్టర్ డి జీవనలత సూచిస్తే సిహెచ్ సుమతి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం సమాజం సంతోషంగా ఉండగలదన్నారు. ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్లో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉందని చెబుతూ అందుకు ఈ వేడుకలే పెద్ద ఉదాహరణ అని సీఈఓ ఉమా మహేశ్వరరావు అన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ అయిన సీతా సుహాసిని, జయంతి, ప్రసన్న, లక్ష్మి, విజయ్ కుమారి, డీన్ వాసిరెడ్డి, కిషోర్ బాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సుమతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మండే నుంచి సాటర్డే వరకు వర్క్ చేస్తాము. సండే మీరు నన్ను చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక చీపురు వేసుకొని బాత్రూమ్లు కడుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే మా పని వాళ్ళకి బాత్రూమ్లు కడగటం రాదు. సో సండే కూడా వర్కింగ్ డేనే అందరూ ఆడవాళ్ళకి. ఎంత పని చేసినా మగవాళ్ళు మేము వెళ్ళొచ్చాము, మేము వచ్చినప్పుడు మాకు మంచినీళ్ళు ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, ఎదురు రాలేదు, నవ్వుకుంటా రాలేదు, నువ్వు ఏడుస్తున్నావు, మొహం సరిగ్గా పెట్టుకో, జిడ్డుగా ఉన్నావేంటి, ఇవన్నీ మనం అన్నీ విన్నాయే, నేను కూడా విన్నాను. అయితే వర్క్ చేసి కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టుకొని మనం తాగి మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి సాయంత్రానికి డిన్నర్కి కూడా ఏర్పాటు చేసి నైట్కి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను కూడా ఆదరించి పడుకునేటప్పుడు లేట్ అయినా కానీ ఎవరిని ఇబ్బందికి పెట్టకుండా పడుకోగలే సత్తా మనకే ఉంది. అవునా కాదా? సో మనకి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే వర్కింగ్ ఉమెన్ అంటే నేను అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటా. ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ ఎంపవరింగ్ మ్యాన్ కైండ్. అంటే ఏంటంటే
ఒక ఇంట్లో ఒక స్త్రీ వర్క్ చేస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టే. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తాం, ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి మన ఇంట్లో మన పిల్లలు ఎలా ఉండాలి, మన హస్బెండ్ ఎలా ఉండాలి, మనం హస్బెండ్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటాం. కాబట్టి బయటికి వెళ్ళి వర్క్ చేసి మనం ఇచ్చే కండిషన్లోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, తీసుకునే కండిషన్లో ఉండాలి. వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, మీకు తోచిన మీ చిన్న ఎక్సర్సైజ్ అనేది రోజు మీ డైలీ యాక్టివిటీలో అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అంతేకాకుండా న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్యామిలీలో అందరికీ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీరు కూడా తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ తెస్తారండి, కానీ పిల్లలకి పెడతారు, ఇంట్లో వాళ్ళకి పెడతారు, వాళ్ళు తీసుకోరు, ఆడవాళ్ళు తీసుకోరు. మీరు కూడా హెల్తీగా ఉండాలి. మీ హెల్తే చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ యొక్క స్ట్రెంగ్త్ కోసం. ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు హెల్తీగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి. హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి. రంజాన్ పర్వదిన మాసం సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ఇఫ్తార్ విందులు కొనసాగుతున్నాయి. స్థానిక నందులపేటలోని జెండా చెట్టు బజార్ ఆయేషా మసీద్ షేక్ సెంటర్ దగ్గర శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు నిర్వహించారు. అతిథులు మసీదు పెద్దలు ఇర్ఫాన్ ముక్తి సాబ్, ఇమ్రాన్ హఫీజ్ తదితరుల ఆధ్వర్యంలో ఈ విందును జరిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబానీ బాషా, జానీ, తాజ్ బాషా, జిలానీ, సాదిక్, బుజ్జి, గోపీబాబీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందులపేట 5వ వార్డులో ఆయిషా మసీదు మరియు జామియా మసీదు యువత ఎంతో ఉత్సాహంతో ఇఫ్తార్ విందు చేయాలని సంకల్పం చేసి ఈరోజు ఇఫ్తార్ విందుకి మత పెద్దల్ని, ఆఫీస్ సాబుల్ని అందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఇఫ్తార్ విందు చేయడం ఎంతో ఆనందదాయంగా ఉంది. యువత ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎంతో చేయాలని చెప్పని వారికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. तमाम हजरात को रमज़ान का महीना की मुबारकबादी है। ये हमारे लिए बड़ी खुशी की बात है कि नौजवान सब एकजुट हो रहे हैं, आपस में मुत्तहिद हो रहे हैं। मुत्तहिद होकर तमाम लोग हमारे मुसलमान भाइयों के लिए इफ़्तार की दावत रखे हैं। जामिया मस्जिद और आयशा मस्जिद के तमाम नौजवानों की तरफ से इफ़्तार की दावत रखी गई है। ये हमारे लिए खुशी की बात है। हम चाहते हैं कि हमेशा यही इत्तेहाद बाकी रखे और आइंदा भी इस तरह के और भी बहुत सारे काम अंजाम देंगे तो इंशाअल्लाह उम्मत का बहुत बड़ा కుటుంబ ప్రోత్సాహంతోనే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అవకాశం వచ్చినప్పుడు తమ సామర్థ్యాన్ని మహిళలు నిరూపించుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్గా వచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు. వివిధ వార్డుల్లో ప్రజల గుర్తింపు ఇందుకు నిదర్శనమన్నారు. అవకాశం వచ్చిన మాజీ ఎమ్మెల్సీ అన్నబత్తిని శివకుమార్ వెనుకుండి నడిపిస్తున్న భర్త తాడిబోయిన రమేష్ విధి నిర్వహణలో సహకరించిన కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ కుటుంబాన్ని నడిపే స్త్రీకి ఎంతో సహనం ఉండాలన్నారు. ఉద్యోగులైన మహిళలకు విధులతో పాటు కుటుంబ బాధ్యతలు అదనమని చెప్పారు. అన్నింటినీ సజావుగా నడుపుకుంటున్న మహిళలకు కుటుంబం నుంచి తగిన ప్రోత్సాహం అవసరమని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు మాట్లాడుతూ ఉద్యోగం పురుష లక్షణం అనే మాట ఏనాడు జరిగిందని, ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగం చేస్తేనే కుటుంబం నడుస్తోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాలను వినియోగించుకొని మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదుగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, సిటీ ప్లానర్ వాణి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మొవ్వా యేసుబాబు, ఇతర అధికారులు, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. సీరియస్గా అయితే తీసుకోవద్దు. నా హృదయపూర్వకంగా నాకైతే ఆడపిల్లలు లేదు, కానీ ఆడపిల్లలను నేను చూస్తున్నాను కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను. అంతేకాదు మరి స్త్రీ అనేది, తల్లి అనేది మొదట బిడ్డలకి ఒక ఉపాధ్యాయురాలు. అంటే ఏది నేర్చుకోవాలన్నా మగవాళ్ళు కాదు, మనం స్త్రీలమే మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలనేది స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలన్నా, బిడ్డలు సరైన క్రమంలో పెంచుకోవాలన్నా, దేనికైనా స్త్రీగానే మనం ఉంటున్నాం. మాకు ఓర్పు సహనం ఎక్కువ కాబట్టి మేము ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎంతమందికి మేము సమాధానం చెప్పాలి. మరి అలాంటి సమయంలో కూడా మేము చాలా ఓర్చుకొని చిన్నతోనే ఉండాలి. ఈరోజు మహాభారతం చూసిన, రామాయణం చూసిన, కష్ట సుఖాలను ఓర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు మనకి క్యారెక్టరైజేషన్ చేశారంటే మహిళల్ని క్యారెక్టరైజేషన్ చేశారు. సో ఏ క్యారెక్టర్ తీసుకున్నా కష్ట సుఖాలను ఓర్చుకునే మహిళలే చూపించారు. కాబట్టి
అది జరిగిందో జరగలేదో అనేది మనం పక్కన పెడితే ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో పూర్వం నుంచి కూడా ఒక మహిళని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నమే చేశారు. తర్వాత సాంప్రదాయాలు మారాయి, కొంతకాలం పురుషాధిక్యత నడిచింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ సమానమనే ధోరణితో చట్టాలు కూడా చేస్తారు, సమాన పనికి సమాన వేతనాలని. అయినప్పటికీ కొన్ని వ్యవసాయ పనుల్లో వాటిల్లో ఎందుకంటే వాళ్ళ హయాంలో నేను చైర్మన్ అయ్యాను కాబట్టి ఈ రోజున ఏ విధంగా పరిపాలిస్తున్నాను, మన ఈ రోజున వార్డుల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా అందరూ చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు అన్న పేరు మీద వచ్చానంటే వాళ్ళకి రుణపడి ఉంటాను. అలానే మా వారికి కూడా చెప్పవచ్చండి, ఈ రోజున ఆయన వెనకాల నుండి నన్ను నడిపిస్తున్నారంటే ఆయన ఆశీర్వదితోనే. అలానే మా కుటుంబ సభ్యులతో కూడా, అలానే మీ అందరికి కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఇక్కడ కమిషనర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మీకు చెప్పలేండి, ఎందుకంటే మీ వెనకాల మీ ఉన్నారు కాబట్టి ఈ రోజు ధైర్యంగా కూర్చున్నారు. ఎందుకంటే కుటుంబం సగదిద్దుకోవాలన్నా లేదు పిల్లల్ని సగదిద్దాలన్నా అత్తమామలు మీరు తల్లిదండ్రులు వదిలేసి వచ్చారు, అలా కాదు మీ ఆవిడ ఉన్నారన్న. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోల్ ఇండియా సంస్థ సహకారంతో తెనాలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి 2.48 కోట్లతో వైద్య పరికరాలను తీసుకువస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం విజయం. ఈ విషయాన్ని నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మున్సిపాలిటీలో ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్న మహిళలను సత్కరించడం మంచి ప్రోత్సాహం. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవంలో తెనాలి ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీకుమారి. సీఎం సహాయ నిధి రాష్ట్ర ప్రజలకు ఓ సంజీవని. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 42 మందికి 23.64 లక్షల చెక్కుల పంపిణీ. సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.